దగ్గరికి రాలేని వారుగా ఉన్నారు. మేము వాళ్ళకంటే మేలైన వారం కాదు. ఇంకా వాళ్ళకంటే బలహీనలము, ఇంకా వారికంటే తక్కువనే అని జెప్పి, మా విషయమై నీకున్నటువంటి ఉద్దేశమును బట్టి, మా ఆయుష్‌ని మీరు పొడిగించారని బట్టి స్తోత్రములు. మరోసారి మా ప్రభు, మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందకొస్తా ఉన్నాం. తలంపు, చూపు, ఊహ, ఆలోచన, మాటలు, క్రియలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా దయచేసి మాలో ఉన్నటువంటి లోపము, దోషము సమస్తమును గూడా కడిగివేసి, కొట్టివేసి, నీ కుమారుని జీవమును బట్టి, సిలువను బట్టి మమ్మల్ని నూతనపరిచి, ఆయన స్వరూపంలోనికి మార్చమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభా ఈ దినమున మేమందరము గూడా ఏదో అక్కర్లో, దుఃఖములో, బాధలో, సమస్య, శోధన, శ్రమలో ఉన్నటువంటి వారం. అయితే వాటన్నిటి యొక్క పరిష్కారం నీ వద్ద ఉన్నది. జాగ్రత్త నేను మరణముతో తిరిగి గెలిచినప్పుడు, మరణంను తిరిగి గెలిచి నువ్వు లేచినప్పుడు, సమస్త విధమైనటువంటి ప్రభా మా యొక్క సమస్యలన్నీ గూడా ఓడించబడ్డాయి. మా సమస్త విధమైనటువంటి శత్రువులు గూడా ఓడించబడ్డారు. అయితే ప్రభా దాన్ని మేము సొంతం జేసుకోవడం, అనుభవముగా మార్చుకోవడం మాకు నేర్పించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవైనందుకు స్తోత్రములు. కనికరించండి. దయగల తండ్రి మరోసారి ప్రభా నీ రక్త ప్రోక్షణ కిందకొస్తా ఉన్నాం. సహాయం చేయండి. ప్రభా కొంతసేపు మరి బైబిల్ పఠనంలో అధికమైనటువంటి కృపను మాకు అనుగ్రహిస్తారమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు ప్రభా మరి ఏమైనాయో మాకు అది బయలుపరుస్తారమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభా ప్రత్యేకంగా మరి గత దినాల్లో మీరు మాకెంతో సహాయం చేస్తూ వచ్చారు. ఎంతో ఆత్మీయమైనటువంటి మేలును ప్రభా నా మట్టుకు నాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. వాక్యం ధ్యానించే కొలది ఈ దేవుని బిడ్డలతో కలిసి ప్రభా మేము వాక్యం ధ్యానించే కొలది అనేకమైనటువంటి మరి చక్కటి సంగతులు, ఏదో మర్మాలు, రకరకాల సంగతులు కాదు గాని యేసుక్రీస్తు ప్రభువుని మేము చూడగలిగినాం. ఆయన మా సొంతమని, మా పక్షమున ఉన్నాడని, ఆయన ప్రేమ యొక్క ప్రభా ఎత్తు, లోతు, పొడవు, విశాలతను మనం గమనించగలిగినాం. దయచేసి ప్రభా మరో పర్యాయము మరి దీన్ని మరోసారి కొత్తగా మరి కొంత ఆరంభిస్తుండగా యవనస్తులతో పాటు కలిసి దయచేసి మీరు కనికరించండి. వారి కార్యక్రమమును, వారి కూడికలో అది ఎటువంటి రీతిగా కూడా డిస్టర్బ్ గాకుండా దయగల తండ్రి ఇంకా దానికి మరి అనుసంధానంగా కొంత ఇంకా దానికి హెల్ప్ చేసినట్టు, దానికి ఇంకా కాంప్లిమెంట్ చేసినట్టు, యవనస్తులకు మేలు చేసినట్లు ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాం. యవనస్తులు ప్రభా తమ అనుభవములో, తన జీవిత యాత్రలో అనేకమైనటువంటి మరి కీలకమైన నిర్ణయాలు, మరి పరిస్థితులు, మనుషులు, మాటలు, పరిస్థితులు వీటన్నిటి మధ్యన అనేకమైన అక్కరలు వీటి మధ్యన ఉన్నారు ప్రభా. దయచేసి వాటన్నిటి యొక్క పరిష్కారం నీవే అని మాకు చూపించమని ప్రార్థిస్తా ఉన్నాం. దయచేసి మాకు సహాయం చేయి. నన్ను కూడా దయచేసి నీ రక్తంతో కడగండి, సిలువ చాటును మరుగుపరచండి, వాక్యంతో నింపండి. ప్రభా మీరే మహిమ పొందమని మమ్మల్ని అందరినీ నీ హస్తాలుగా అప్పగించుకుంటూ, మీ తప్ప ఈ ఆధారం లేదని ఒప్పుకుంటూ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. మీరందరూ ఇట్లా కెమెరాలు ఆఫ్ చేస్తే నేను కూడా కెమెరా బంద్ చేసి రేడియోలాగా చెప్పాలా? ఆ! చూడండి వీలైనంత వరకు ట్రై టు బి ఆన్ ద కెమెరా. నవీన్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ ప్రైజ్ యూ ది అన్న? లార్డ్. బై గాడ్స్ గ్రేస్. ఓకే. సో లెట్ us లుక్ ఇంటూ ద వర్డ్ ఆఫ్ గాడ్. డేవిడ్ ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాము? ఎక్కడి వరకు వచ్చాము ఈ ప్రయాణంలో అంటే దాదాపు ద్వితీయోపదేశ కాండం వరకు మనం ముగించుకున్నాం. ముగించామంటే ముగించామా? లేదు ఆరంభించామే అంతే కదా! ఇంకా దాన్ని మనము దేవుని వాక్యమును మనము దేవునికి విధేయులమై శ్రమను ఓర్చుకుంటూ, ఆయనను బట్టి ఆధారపడుతూ ముందుకెళ్ళే కొలది ఇంకా మనము ఎరగగలము కదా! పూజ గూడా ఉందా? వెరీ గుడ్. ఓకే. అయితే మనం వాక్యం అంతటిని జస్ట్ మీకు రిఫ్రెష్ చేయడానికి, గుర్తు చేయడానికి మళ్ళొకసారి చెప్తున్నాను. మొదటి సంగతేంటంటే దేవుని వాక్యం అంతా గూడా ఎవరి గురించి ఉన్నదంట? మీ గురించా? నా గురించా? ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు గురించి. ఈ విశ్వమంతా ఎవరి గురించి ఉందంట? మీ గురించా? నా గురించా? ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు. కదా! ప్రకటన గ్రంథంలో మాట మనకు పరిచయమైనటువంటి, ఇష్టమైనటువంటి మాట. యేసుని గురించినటువంటి సాక్ష్యము అదేంటంట? అది ప్రవచన సారము. ప్రవచనం అంతటికి సారం అనేటువంటిది ఏంటి అంటే, అది యేసయ్యను గురించినటువంటి సాక్ష్యం ఇచ్చేటువంటిదే ఆ ప్రవచనం అంతటికి సారమంట. కదండీ! ఇంకా మనం ఏం చూసాము? అంత మాత్రమే గాదు. ఆ వాక్యములో ఆ! ఏంటంట? పూర్వకాలమందు ప్రవక్తలు మాట్లాడినప్పుడు ఎవరి గురించి మాట్లాడారంట?
వారిలో ఉన్నటువంటి ఆత్మ ఏంటంట గుర్తుందా? మొదటి పేతురు మొదటి అధ్యాయము 10, 11 వచనాల్లో ఉన్నటువంటి మాట ఏంటంట? తమ యందున్న క్రీస్తు ఆత్మ. అంటే ప్రవక్తలు పూర్వకాలంలో మన పితరులతో మాట్లాడారు. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మాట. అలాంటిది ఆ! ఈ ఈ ఈ యొక్క ఆ ప్రవక్తలు మాట్లాడినప్పుడు ఆ ప్రవక్తల్లో ఉన్న ఆత్మ ఎవరంట? మనం ఏం విన్నాము? తమయందున్న క్రీస్తు ఆత్మ. తమయందున్న క్రీస్తు ఆత్మ. అంత మాత్రమే కాదు. వారు మాట్లాడినటువంటి విషయము ఏంటి అంట? మాట్లాడినటువంటి విషయం ఏంటంటే లూకాసు వార్త 24 అధ్యాయం 44 వచనం నుంచి మనం చూస్తాము. ఏంటంట? ఆ! మోషేయు ప్రవక్తలు మోషేయు ప్రవక్తలు కీర్తనల గ్రంథములందు ఎవరి గురించి రాయబడిందంట? నన్ను గురించి రాయబడిన నా గురించి సాక్ష్యం ఇస్తున్నా అని చెప్పి యేసు ప్రభువే చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే గాదు. ఇంకేమన్నాం మనము? ఇంకేమన్నాము? అంత మాత్రమే గాదు. ఏంటంటే, అంటే పూర్వకాలంలో ప్రవక్తలు మాట్లాడిన ప్రవక్తల్లో యేసు ప్రభు ఆత్మ. వారు మాట్లాడినటువంటి విషయము యేసు ప్రభుని గురించి. అంత మాత్రమే గాదంట. ఈ దినముల అంతమందు తన కుమారునిలో మనతో మాట్లాడుతున్నాడంట. కుమారునిలో. తెలుగులో ఏమని రాసింది? కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని రాసింది. కుమారునిలో మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము కదా. ఇన్ దీస్ లాస్ట్ డేస్ హి హాస్ అంటు అస్ స్పోకెన్ టు అస్ ఇన్ సన్. ఇన్ ఇన్ సన్ అంటే ఇన్ ఇంగ్లీష్, ఇన్ తెలుగు అన్నట్టు ఇన్ సన్. కుమారునిలో మాట్లాడుతున్నాడు. కుమారునిలో మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ! కుమారుని అంటే ఆ కుమారుడే దేవుని భాష అని అర్థం కదా. చూడండి ఈరోజు మనమందరం నీట్‌గా, మంచిగా, చక్కగా ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. ఆల్ ఈస్ వెల్ అని చెప్పుకోవచ్చు మనం. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ మనందరికి కూడా కొన్ని ప్రశ్నలున్నాయి. పెయిన్ ఉంది. ఓటమి ఉంది. మీకుందో లేదో తెలీదు గానీ నాకు చాలా ఓటమి ఉంది. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫీట్ ఇన్ మై లైఫ్. రైట్. ఎ లాట్ ఆఫ్ డిఫీట్. డిఫీట్ పక్కన పెట్టి డిజాస్టర్‌లు కూడా ఉన్నాయి. రైట్. ఇవన్నీ ఉన్నాయి. బట్ రిమెంబర్ దిస్ థింగ్ దట్ ఇట్ వాస్ నెవర్ అబౌట్ యూ. ఇట్ వాస్ అబౌట్ హిమ్. దట్ ఈస్ వై హీ కేమ్ టు డై ఫర్ అస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. అందుకే ఆయన మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి సిలువలో ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. గుర్తుపెట్టుకో, చివరి శత్రువు దేన్నన్నారు? మరణాన్ని అన్నారు కదా. మరణాన్ని అన్నారు. చివరి శత్రువు అంటే దాని అర్థం ఏంటి? లాస్ట్. లాస్ట్. మీకు గుర్తుందండి? దావీదు గొలియాతు వీళ్ళకు యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిస్తీన్లకి, ఇజ్రాయెల్‌కి యుద్ధం జరుగుతున్న సమయంలో వాళ్ళేమన్నారు? లాస్ట్ ఎనిమిని తీసుకొనొచ్చారు. ఏమన్నారు? "అరే! ఇంతమంది ముందున్న వీళ్ళందరూ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని తీసుకొద్దాము? మాకున్నాడు ఒకడు చివరోడు. ఇంక లాస్ట్ అనమాట. లాస్ట్ క్యాండిడేట్. ఆ క్యాండిడేట్‌ని దింపుతాము. మీ వైపు నుంచి ఒకరిని దింపండి. వాళ్ళిద్దరు తేల్చుకుంటే ఇంక అందరూ ఓడిపోయినట్టే కదా." మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థం కావట్లేదు మీకు. మా వైపు నుంచి అందరికంటే తగడ మనిషిని తీసుకొనొస్తాము. మీరు కూడా మీ వైపు నుంచి తీసుకొని రండి మీకు ఎవరు కావాలో వాళ్ళని. వాళ్ళిద్దరు తేల్చుకుంటే వీడిని ఓడిస్తే అందరిని ఓడించినట్టే. అన్నాడా లేదా? అన్నాడా లేదా? చూడండి మొదటి సమయంలో 17 అధ్యాయం. మొదటి సమయంలో 17 అధ్యాయం. చూడండి ఎక్కడున్న మాట? మొదటి సమయాలు చూడండి. ఆహ్, 8వ వచనం. 17 అధ్యాయం 8వ వచనం. And he stood and cried unto the armies of Israel and said unto them, Why are ye come out to set your battle in array? Am not I a Philistine? And ye servants of Saul, choose you a man for you, and let him come down to me. If he be able to fight with me and kill me, then will we be your servants. ఆ మాటని గుర్తుపట్టాల. ఏంటంట? నన్ను ఓడిస్తే మేము. తెలుగులో చదువుతారా సిస్టర్? సిస్టర్ చదువుతారా? చదవండి. అతనితో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. అక్కడ అండర్లైన్ చేసుకోవాలా. నన్ను మళ్ళా చదవండి సిస్టర్ ఒకసారి తెలుగులో. సారీ. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. చాలు ఫినిష్. నన్ను, నాతో, మేము. అర్థమైంది నాకు కాన్సెప్ట్. నన్ను, నాతో, మేము. ఎందుకంటున్నాడు మేము?
ఎందుకంటే వీళ్ళందరి కంటే నేనే గొప్పవాడిని, నన్నే ఓడిస్తే ఇంక అందరిని ఓడించినట్లు లెక్క అంటున్నాడు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే దావీదు గొల్లియాతుని ఓడించారో అందరూ ఓడిపోయినారు. మీకు అర్థమవుతుందా? దావీదు మీరు చెప్పండి, ఇప్పుడు దావీదు ఉత్తి గొల్లియాతుని ఓడించాడా? దావీదు ఎవరిని ఓడించాడు? వాళ్ళందరూ ఏమైనారు చెప్పండి? దావీదుకి దాసులైనారు. దావీదుకి దాసులైనారు. మనం కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభు మరణం అనేటువంటి ఆ చివరి ఆ శత్రువుని ఓడించినప్పుడు ఏమైంది? మిగతా శత్రువులందరూ ఏమైనారు? మిగతా శత్రువులందరూ కూడా ఓడించబడ్డారు. నీ అనుదిన జీవితంలో, మన అనుదిన జీవితంలో మనం ఎప్పుడైతే ఇరుకులు, ఇబ్బందులు, సందేహాలు, చిన్న చిన్న విషయాలు, ఉద్యోగంలో ప్రాబ్లం కావచ్చు, ఉద్యోగం కోసం ట్రయల్స్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, సెటిల్మెంట్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు కదా. అందరికి ఎంత చెట్టుకు అంత గాలి ఉంటది కదా. చదువుకునేటోడికేమో పుస్తకాలు చూస్తే భయము, చదువు అయిపోయినోడికేమో ఉద్యోగం కోసము, ఉద్యోగం రాలేదు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చినోడికి ఉద్యోగం అంటే ఎన్ని శత్రువులే ఉన్నాయి. బట్ దిస్ ఇస్ ద విక్టరీ దట్ హెస్ ఓవర్కమ్ ద వరల్డ్. ఏంటంట? నన్ను ఓడించి నన్ను చంపితే, నన్ను ఓడిస్తే మేము, దట్ ఈస్ ద విక్టరీ. యేసు ప్రభు ఒక్కొక్కడిని కొడితే he didn't waste his time. that ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన లాస్ట్కి వెళ్తారు. గోస్ ఫర్ ద జగ్లర్ అంటే తెలుసా? కుంభస్థలము, మానవాళికి ఉన్నటువంటి కుంభస్థలము, జీవితకాలం మరణ భయం కింద ఉన్నటువంటి వారిని, మరణము యొక్క బలము కలిగిన వాడిని ఎట్లా ఓడించంట? మరణము ద్వారానే ఓడించాడంట. కాబట్టి టేక్ కరేజ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వేర్ ఎవర్ యూ మైట్ బి. నువ్వు ఎంత పెద్ద ఫెయిలియర్ అయినా కూడా, ఐ కెన్ టెల్ యూ దట్ యూ కెనాట్ బి అ బిగ్గర్ ఫెయిలియర్ దెన్ మీ. ఐ కెన్ అష్యూర్ యూ. ఐఎమ్ సో డిలైటెడ్ వెన్ ఐ లుక్ ఎట్ యువర్ ఫేసెస్. మీరు యవనస్తులు మీ వైపు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభా నేను కూడా నా యవనంగా ఉన్నప్పుడు ఇంత చక్కగా, ఇంత ఉందగా, లేదంటే ఇంత ఇంట్రెస్ట్ తో నేను నిండి ఎంత బాగుండు ప్రభా అని చెప్పి. సో ఐ కెన్ టెల్ యూ దట్ of course there are better examples, but I, at least as someone who's even sharing the word to you, I can tell you that you cannot be a bigger disaster than me. You have no idea of the disasters that I've seen, right? But the Lord is able to lift you up, 100% able to lift you up, because it is not about you. It is not about you. It is not even about the message. It is not about the truth. It is about Him who overcame all things. He overcame all things. అలాంటి యేసు ప్రభు విషయమై ఈ సంగతులు చెప్పబడుతున్నాయి. కనుక బైబిల్ అంతా కూడా ఆయన విజయంలో మనం ప్రవేశించేటువంటి విషయాలే రాయబడినాయి. బైబిల్ అంతా కూడా మనం చెప్పాము పంచఖండాలుగా ఉన్నాయి. ఇట్స్ అ పెంటటూక్ ఆఫ్ పెంటటూక్స్, రైట్? 5 into 5 sets of 5s కదా. మొదటి సెట్ ఏంటి చెప్తారా? గుర్తుందా? మొదటి సెట్ గుర్తుందా? ఎక్సోడస్, రెవల్యూషన్, మొదటిదే హిస్టరీ బుక్సా? ధర్మశాస్త్ర గ్రంథం కదా. ధర్మశాస్త్ర గ్రంథము ఏమున్నాయి మనకు దాంట్లో? మొదటి పంచఖండము. ఇదే బైబిల్ అంతటికి పునాది గ్రంథాలు. ఏంటంట? ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఇది మొదటిది. దాని తర్వాత ఇంకో 5 ఏంటి చెప్పండి? అది జాషువా, జడ్జెస్ తో పాటే ఏముంటది? రూత్ ఉంటది కదా. దాని తర్వాత మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, ఇదంతా ఒకటే. ఇది బిఫోర్ ది ఎగ్జైల్ రాసినటువంటి, అంటే వారు చెరకు వెళ్ళక పూర్వం రాయబడినటువంటి గ్రంథాలు, ఏమంటారు? చరిత్ర గ్రంథాలు. చెరలో నుంచి వచ్చిన తర్వాత రాసినటువంటి చరిత్ర ఉంది మరలో ఒకసారి. అదేంటి చెప్పండి? క్రానికల్స్. దాంతో పాటు ఏముంది ఇంకా? ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు కదండి. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇక్కడ వచ్చేసి ఏముంది? జాషువా ఉంది, ఇక్కడ జడ్జెస్ ఉంది, రూత్ ఉంది, ఇక్కడ వచ్చేసి సమూయేలు. మీరు నేను ప్రశ్న అడిగినప్పుడు మీరు అన్మ్యూట్ చేసి అప్పుడు చెప్పాలా, ఓకే? అప్పుడు ఎందుకంటే జూమ్ లో ఉన్నాం కదా, కొంచెం సౌండ్ వస్తుంది, ఓకే? ఇక్కడ ఏముంది? సమూయేలు ఉంది కదా, సమూయేలు ఉన్నాడు, రాజులు ఉన్నాడు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఏముంది?
క్రానికల్స్, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఓకే, ఇక్కడ ఇది ఐదో గ్రంథం అయిపోయింది. దాని తర్వాత ఏముంది చెప్పాలా? దాని తర్వాత ఏమొస్తాయి? జ్ఞాన గ్రంథాలు వస్తాయి, ద బుక్స్ ఆఫ్ ద విజ్డమ్. చెప్పాలంటే మీరు అక్కడ చెప్తే నాకు చాలు అర్థమవుతుంది చెప్తున్నారు. ఓకే, ఏమన్నాయి? జోబ్, సామ్స్, ప్రావర్బ్స్, ఎక్లీసియాస్టిస్, సాంగ్ ఆఫ్ సాలమన్. ఓకే, ఇది అయిపోయింది. ఇది 3వ జ్ఞాన గ్రంథం అయిపోయింది. 4వ దాంట్లోకి వెళ్దాం. 4వది వెళ్తే ఏముంది? మొదటిగా యెషయా, ఇర్మియా, ఇర్మియాతో పాటు విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు, చిన్న ప్రవక్తలు 12 కలిపి ఒక కదా మైనర్ ప్రాఫిట్స్, చిన్న 12 ప్రవక్తలు ఫినిష్. 4వ పంచఖండము ఏమున్నాయి చెప్పండి? సువార్తలు, అపోస్తుల కార్యము, పౌలు పత్రికలు, మిగతా పత్రికలు, ప్రకటనాంతము. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ 5x5. ఇట్స్ అ పెంటటుక్. అలాగని చెప్పి ఇదేదో బండ గుర్తులాగా మనం ఇట్లే పెట్టుకొని మాకు మదన్న చెప్పాడు ఇట్లే ఉంటదంట, అలా కాదు. ఇట్స్ నాట్ ద వే. See, truth is absolute, but at the same time truth is deep. కొన్నిసార్లు డీప్కి వెళ్ళినప్పుడు అది ఎట్లా అంటే ట్రూత్ అబ్సల్యూట్ కాదు, కొంచెం వేరియేషన్ లాగా కనపడుతుంది. బట్ అది మనకు బుర్రకు అట్లా అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ ద కేస్, రైట్? ట్రూత్ ఇస్ కాంప్రిహెన్సివ్, ట్రూత్ ఇస్ వెరీ లార్జ్. కాబట్టి కొన్నిసార్లు మనం ఒక లేయర్ చూస్తాం, మన లేయర్ చూసింటే నాకు ఇది సరిపోయింది, నాకు ఇది అర్థమైపోయింది, ఓకే 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 అని చెప్పి అనుకుంటాం. దట్స్ నాట్ ద వే టు బిహేవ్. దట్ ఈస్ వెరీ బిగిటెడ్. లైక్ జస్ట్ చాలా నేరోగా ఆలోచించడం దేవుని వాక్యం గురించి. సరే, ఈ 5 గ్రంథాలు 5 ఖండాలుగా ఉన్నాయి. అయితే ఈ 5 యొక్క సంగతి అది కూడా మనం ఆలోచన చేసాం. ఏంటంటే ఈరోజు నేను జస్ట్ మీకు జాషువా అవుట్లైన్ వరకు తీసుకొని వస్తాను, అండ్ ఐ హ్యావ్ టు కీప్ అన్ ఐ ఆన్ ద టైమ్ యాజ్ వెల్. ఓకే, ఐ కుడ్ గివ్ దిస్ కొంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చి జాషువా ఇంట్రొడక్షన్కి వెళ్తాం. ఓకే, ఈ 5 ఖండాలకు కూడా ఈ మొదటి 5 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇవి వాటికి ఆధారము. ఓకే, మొదటి పంచకాండము యొక్క విధానం అంతా ఎలాగుంటది? ఆది కాండం లాగుంటది. రెండో పంచకాండం యొక్క విధానం అంతా ఎలాగుంటది? నిర్గమాకాండం లాగుంటది. అంటే మోషే ధర్మశాస్త్రం అంతా కూడా దాని మెయిన్ ఫ్లేవర్ ఎక్కడ నుంచి వస్తూ ఉంటది? కొన్నిసారి మనం వంటల్లో చూడండి, పుదీనా వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది, కరేపాకు వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది, మెయిన్ ఫ్లేవర్ అదే. అలాగా ఆ మొదటి పంచఖండం యొక్క మెయిన్ దాని థీమ్, దాని 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 ద బల్క్ ఆఫ్ ఇట్స్ ఫోర్స్ అది ఎక్కడి నుంచి వస్తుంది? జెనసిస్, ఆది కాండం నుంచి వచ్చినట్టుగా ఉంటది. రెండో పంచఖండం ఏంటి చెప్పండి? రెండో పంచఖండము చరిత్ర గ్రంథాలు కదా. దీన్ని మెయిన్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినట్టుంటది? నిర్గమాకాండం నుంచి వచ్చినట్టుంటది కదా. మూడవది ఏంటి చెప్పండి? జ్ఞాన గ్రంథాలు. దీన్ని మెయిన్ ఎక్కడి నుంచి వచ్చినట్టుంటది? లేవ్యకాండం నుంచి వచ్చినట్టుంటది కదా. దాని తర్వాత 4వ పంచఖండం ఉంది, ప్రవక్తల గ్రంథము. దీని మెయిన్ ఫ్లేవర్ అంతా ఎక్కడి నుంచి వచ్చినట్టుంటది? సంఖ్యాకాండం నుంచి వచ్చినట్టుంటది. దాని తర్వాత 5వ పంచఖండం ఉంది, దీని మెయిన్ ఫ్లేవర్ అంతా ఎక్కడి నుంచి వచ్చినట్టుంటది? డ్యూటరానమీ నుంచి వచ్చినట్టుంటది, ద్వితీయోపదేశ కాండం నుంచి వచ్చినట్టుంటది. సరే, ఈ 5 పుస్తకాలు ఏంటి? ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాము, కానీ జస్ట్ ఒక టూకీగా ఒక పైన మీకు ఈ విషయాలు ఏదైనా అర్థం కాకపోయినా కూడా మీరు తర్వాత నాకు మెసేజ్ పెట్టినా, నాకు ఏదైనా వాయిస్ మెయిల్ పెట్టినా, యూ కెన్ టాక్ అబౌట్ ఇట్. లేదంటే మీరు కలిసి మీరు డిస్కస్ చేసినా కూడా టాక్ అబౌట్ ఇట్. వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ మస్ట్ సే, యంగ్ పీపుల్, నేను ఇక్కడ చూస్తున్న విషయం ఏంటి తెలుసా? యవనస్తులు ఏం చేస్తారంటే, యవనస్తులు ఇట్లా బోధ చేయడానికి ట్రై చేయరు, బోధ నేర్చుకోరు. ఏం చేస్తారు తెలుసా? ఇది కూడా అవసరమే, కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కలిసి వచ్చి ఒక సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకొని వచ్చి దాని గురించి షేర్ చేసుకుంటారు. నాకు ఇట్లా కనిపించింది, నీకు ఇలా కనిపించింది, ఇది కరెక్ట్ అంటావా, ఇది లాగా ఉంటావా? సో దే బేసిక్లీ కమ్ టుగెదర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది చేయడంలో ఏం జరుగుతుంది? వాళ్ళు ఫెలోషిప్ చేసినట్టు ఉంటది కదా, వాళ్ళు ఫెలోషిప్ చేసినట్టు ఉంటది, వాక్యం నేర్చుకున్నట్టు కూడా ఉంటది. మనం కొన్నిసార్లు ఏం చేస్తాము, పుల్పిట్ నుంచి వాక్యం చెప్తాం, అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫెలోషిప్ అంటే ఇంకా ఇట్ జస్ట్ బికమ్స్ అ వెరీ ఫ్రివ్లెస్ కాన్వర్సేషన్, పాయింట్లెస్, ఫ్రివ్లెస్, లెస్ దెన్ క్రైస్ట్, లెస్ దెన్ మీనింగ్ఫుల్, లెస్ దెన్ యూస్ఫుల్, అలాంటి కాకుండా. సో దాట్స్ జస్ట్ ఎ సైడ్ థాట్. బట్ యా, ఈ 5 గ్రంథాల యొక్క టూకీగా దాన్ని ఆలోచన చేస్తే ఏంటి? ఆది కాండంలో ఏముంది? దేవుని సంకల్పం కనపడుతుంది, దేవుని యొక్క ఉద్దేశం, పూర్తి ఉద్దేశం అనేటువంటిది ఏంటి అసలు?
మానవుడు దేవునితో పాటు కలిసి రాజ్యంలోనికి చేయాలి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కదా! అందుకే కదా యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఏముంది? ఆ! పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుతున్నట్టు మే దై విల్ బి డన్ ఇన్ ఎర్త్ యాస్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. రైట్? మే దై కింగ్డమ్ కమ్ ఆన్ ఎర్త్ యాస్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. కింగ్డమ్ కమ్. ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ అట్ హ్యాండ్. ఏంటి దీని అర్థం? అది ఆదికాండంలో ఉన్నటువంటిది కదా! అయితే ఆదికాండం అంతా కూడా మనకు ద విల్ ఆఫ్ గాడ్, అంటే వాట్ ఈస్ ది ఒరిజినల్ థాట్ ఆఫ్ గాడ్, దేవుని మనసులో ఉన్నటువంటి సంగతి ఏంటి అనేటువంటిది కనపడుతుంది. దాంట్లో గంభీరమైనటువంటి విషయాలు కనపడతాయి. ఎలక్షన్, సావరెంటీ ఆఫ్ గాడ్, ఇలాంటి గంభీరమైనటువంటి సంగతులు, దేవుని యొక్క సార్వభౌమాధికారం, దేవుని యొక్క ఎంపిక, ఇలాంటి దేవుని సార్వభౌమిక ఎంపిక, ఇలాంటి సంగతులు కనపడతాయి అక్కడ. దేవుని యొక్క మహత్తరమైనటువంటి శక్తి, దేవుని అనంతమైనటువంటి జ్ఞానము, ఇవన్నీ కనపడతాయి ఆదికాండంలో. నిర్గమాకాండంకి వచ్చేసరికి నిర్గమాకాండంలో ఏముంది? నిర్గమాకాండంలో విమోచన ఉంది. దేవుడు క్రయం చెల్లించేది ఉంది. దేవుడు విమోచించేటువంటి, లోకము నుంచి వేరు చేసేటువంటి సంగతి ఉంది కదండి. వేరు చేసేటువంటి సంగతి ఉంది. తమ కోసము వేరు చేసుకున్నటువంటి విషయం ఉంది. విమోచన భావం ఉంది. మనిషి పడిపోయే కొద్ది మనిషిని విమోచిస్తున్నటువంటి ఆ భావం కనపడుతుంది. మీరు అందుకే గమనిస్తే ఆ చరిత్ర గ్రంథాలంతటి కూడా ఆ ఎక్సోడస్ థీమ్ ఉంటది. రిడీమింగ్ గాడ్, రిడీమింగ్ లాగా కనపడుతుంది. సరే, దాని తర్వాత మూడో గ్రంథం ఉంది. ఏంటది? లేవ్యకాండము కదా. లేవ్యకాండం అంతా ఏంటి చెప్పండి? ఇన్నర్ లైఫ్. అవునా? అంత భక్తి పునస్కారాలు ఎలాగా అన్నట్టుగా ఉంటది లేవ్యకాండం. ఇట్ టాక్స్ అబౌట్ ది ఇన్నర్ లైఫ్ కదా, సాక్రిఫైస్ లైఫ్. అది లోపల ఎలాగా, దేవునితో సంబంధం ఎలాగా, దేవునితో సవాసం ఎలాగా, దేవునితో ఎలాగ నడవాలా అనేటువంటి ఆ విషయాలన్నీ కూడా లేవ్యకాండంలో ఉంటాయి. మీరు చూస్తే మూడో 5 ఖండాలు ఏంటి చెప్పండి? జ్ఞాన గ్రంథాలు. ఏమున్నాయి దాంట్లో? ఇట్స్ ద ఇన్నర్ వాక్ విత్ ద లార్డ్. అవునా కదా? మోరల్లెస్ యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, ఇవన్నీ కూడా ఏమున్నాయి? దే టాక్ అబౌట్ అన్ ఇన్నర్ లైఫ్ ఆఫ్ డివోషన్. బైబిల్ ఇస్ సో రిచ్. మన లైఫ్ లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి అన్నిటికీ రాసేసాడు దేవుడు కదా. అలాగా నాలుగోది ఏంటి చెప్పండి? నాలుగోది సంఖ్యాకాండము, ద బుక్ ఆఫ్ నంబర్స్. ఇదేంటి? ద లైఫ్ ఇన్ ద విల్డర్నెస్. మనం విల్డర్నెస్ నడుస్తూ ఉంటాం కదా. యాత్రా జీవితం, ప్రయాణం అయితే ఉంటది. అంటూ మైల రకరకాల సంగతులు, సమస్యలు, శోధనలు, యుద్ధాలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇదంతా ఇక్కడ సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండం ఫ్లేవర్ ఎక్కడ కనపడుతుంది చెప్పండి? ప్రవక్తల గ్రంథాల మీద కనపడుతుంది. అంతే కదా. ప్రవక్తల గ్రంథాల్లో ఏం జరుగుతుంది? దేవుని ప్రజలు యాత్రలో ఉన్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, పొరపాటు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి తిరిగి తన కృపను వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. రైట్? దట్స్ వాట్ హీ డస్. దాని తర్వాత వస్తుంది అద్భుతమైనటువంటి 5వ గ్రంథం. ఇదేంటి చెప్పండి? ద్వితీయ ఉపదేశం. ఏంటి ద్వితీయ ఉపదేశము? మనకి ఏదైనా కూడా మొదటిసారి చెప్తే అర్థం కాదు కదా. మనకి ఏదైనా కూడా ఒకసారి చెప్తే అర్థం కాదు. అది తప్పకుండా అది రెండోసారి అది రావాల్సిందే. కానీ రెండోసారి ఇది ఎవరికి వస్తుంది? రెండోసారి మనకే వస్తుందా? మనకే వస్తుంది. కానీ ఎలాంటి మనకంటే, ఆ మొదటి తరము వెళ్ళిపోయినటువంటి, మొదటి సంగతులు వెళ్ళిపోయినటువంటి, తగ్గింపులోనికి వచ్చినటువంటి ఆ గుంపు దగ్గరికి, ఆ వ్యక్తి దగ్గరికి, అదే వ్యక్తి దగ్గర మరలా కొత్తగా దేవుడు ద్వితీయ ఉపదేశం, సెకండ్ లా, అంటే ఆల్మోస్ట్ ఒక కొత్త ఆరంభం చేస్తున్నట్టు కదా. ద్వితీయ ఉపదేశం ఎవరికి ఇచ్చారు చెప్పండి? వాళ్ళు మొదటి ఆ యొక్క అరణ్య యాత్రలో మొదటి తరం వాళ్ళందరూ రాలిపోయిన తర్వాత ఇప్పుడు రెండో తరానికి ఇస్తున్నాడు కదా. మనలో కూడా మనం రక్షించబడినప్పుడు కొత్తలో అప్పుడు స్టార్టింగ్ లో ఏమనుకున్నాం? అరే ఇలా ఎవరికి తెలియదు డివోషన్ అంటే, నేను చూపిస్తాను డివోషన్ కాస్త డిజాస్టర్ అయిపోయింది కదా. డివోషన్ పూర్తిగా డిజాస్టర్ అయిపోయి అర్థమైపోయింది, ప్రభువా నా వల్ల అవ్వదు ఇది, ఐ కెనాట్ డూ, వి త్రూ ఇన్ ద టవల్, పడేసాము. ప్రభా నా వల్ల అవ్వదు నాయన, నువ్వే ఏదో ఒకటి చేయి ప్రభా అని చెప్పి అలాంటి తగ్గింపుకి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని వాక్యం మీద, ఇప్పుడు దేవుడు మళ్ళీ రెండోసారి అవే మాట్లాడుతున్నాడు. కొంచెం భిన్నంగా ఉంటాయి. ద్వితీయ ఉపదేశం, రెండోసారి ఉపదేశిస్తున్నాడు, కొత్త ఆరంభం తీసుకొని వస్తాడు. అందుకే మీరు గమనిస్తే ఈ 5వ పంచఖండం ఉంది కదా, ఏంటి చెప్పండి అది? దాని పేరేంటి చెప్పండి? 5వ పంచఖండానికి పేరు కొత్త నిబంధన, ద న్యూ కవెనెంట్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దాని అంతటి మీద దేని స్టాంప్ ఉంది చెప్పండి?
ద్వితీయోపదేశ కాండం యొక్క స్టాంప్ ఉంది. అండ్ సీ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ కెనాట్ బి జస్ట్ డిస్క్రైబ్డ్. అంటే ఏదో జస్ట్ ఇట్లా ఇది మీరు రాసుకుని ఇలాగ అనుకోండి అని చెప్తే ఐ కెన్ ఓన్లీ థింగ్స్ దట్ ఐ కెన్ సెన్స్ ఇన్ సైడ్, రైట్? బట్ ఐ హావెంట్ మాస్టర్డ్ ఇట్ టు ద ఎక్స్టెంట్ దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఐ కెన్ ఓన్లీ ఇండికేట్ అండ్ ప్రే అండ్ హోప్ దట్ ఐ కెన్ ఇండికేట్ ఇనఫ్. దాని తర్వాత యూ హ్యావ్ టు సీ ఇట్ యువర్ సెల్ఫ్. One second. సో అలాగా ఈ 5 పంచఖండాలు ఉన్నాయి. సరే, దీంట్లోనే ఇంకొకటి ఉంది, లూప్ లోపల లూప్. అదేంటి మీరు ఆలోచన చేయాలా. టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము రెండో పంచఖండం ఎంటర్ అవుతున్నాం, జాషువా. ఓకే, జాషువా, జడ్జెస్, రూత్, ఇంకా శామ్యుయల్, కింగ్స్ క్రానికల్స్, శామ్యుయల్, కింగ్స్ క్రానికల్స్, ఇక్కడ ఎజ్రా, నెహెమ్యా, ఎస్తర్. వాస్తవంగా ఎజ్రా, నెహెమ్యా, ఎస్తర్ ఇక్కడ రావాలా, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తర్ ఇక్కడికి రావాలా, రైట్? కింగ్స్ ఇక్కడ ఉంటది. ఓకే, అండ్ యూ హ్యావ్ శామ్యుయల్ ఓవర్ హియర్. యా, దట్స్ ఐ థింక్ ద రైట్ థింగ్. ఐమ్ సారీ అబౌట్ దట్. జాషువా, జడ్జెస్, రూత్, శామ్యుయల్, కింగ్స్, క్రానికల్స్, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తర్. ఓకే, మీరు గమనించండి. ఇప్పుడు జాషువాలో ఏముంటది? సిమిలర్ థింగ్స్ లైక్ జెనసిస్. ఇట్లా సిమిలర్ థింగ్స్ లైక్ జెనసిస్. జెనసిస్లో ఏముంది? పొసెస్, సబ్డ్యూ, బ్లెస్, టేక్ ద ల్యాండ్. జెనసిస్. అదే నీకు జాషువాలో కనపడుతుంది. అండ్ ఐమ్ నాట్ ఓవర్ సింప్లిఫైయింగ్ ఇట్, దేర్ ఆర్ మోర్ అండర్ టోన్స్. కానీ ఏంటంటే కనీసం మనకు ఈజీగా గుర్తుపెట్టేటువంటి కొన్ని జస్ట్ చిహ్నాలు చెప్తున్నాను. కానీ వాస్తవంగా ఇంకెన్నో ఉంటాయి అక్కడ. దాని తర్వాత ఏం కనిపిస్తుంది? జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు, రూతు. దాంట్లో ఏముంది చెప్పండి? దేనిలాగా కనపడుతుంది? మళ్ళీ నిర్గమకాండంలాగా కనపడుతుంది. విమోచన. చూడండి, రూత్ దగ్గర విమోచనే కదా మనకు కనిపించేది, అవునా? దాని తర్వాత చెప్పండి ఏముంది? సమూయేలు. దాంట్లో లేవ్యకాండం కనపడుతుంది. దట్ స్పీక్స్. దాంట్లో చూడండి మన సమూయేలులో ఎలాంటి స్టోరీస్ ఉన్నాయి. లుక్ ఎట్ ద లైఫ్స్ దట్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఓవర్ దేర్. యూ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ హానా, యూ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ శామ్యుయల్, రైట్? యూ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ సాల్, యూ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. ఏంటిదంతా? ఇఫ్ యు రియలీ సీ సమూయేలు మొదటి 2 మనం చదివినప్పుడు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు చదివినప్పుడు మన గమనంలోకి వచ్చే సంగతులు ఏంటంటే, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ది ఇన్నర్ పాస్చర్ బిఫోర్ ద లార్డ్. హన్నా ఉంది, దేవుని ఎదుట ఎట్లా తన హృదయాన్ని కుమ్మరిస్తా ఉంది. ఏలి ఎలాగున్నాడు దేవుని ముందు? ఎలాగున్నాడు? దేవుని ఇంటి విషయం పట్టించుకోకుండా చీకటి అయిపోయినాడు. సో ద స్పాట్ లైట్ కమ్స్ డౌన్ టు ది ఇండివిజువల్ అండ్ హౌ ది ఇండివిజువల్ ఇస్ బేసిక్లీ బిఫోర్ ద లార్డ్. సీ దట్ హోల్ లేవ్య కాండంలో ఉన్నటువంటి థీమ్ ఏదైతే ఉందో, బిఫోర్ ద లార్డ్, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. దేవుని విషయమై మనం ఎట్లా ఉన్నాము అనేటువంటిది, అంతరంగముగా దేవునితో ఎలాగుంది మన నడవడిక అనేటువంటి ఆ సంగతి లేవ్య కాండంలో కనిపించినట్లు ఈ సమూయేలు గ్రంథంలో కనపడుతుంది. ఏలి ఎలాగున్నాడు దేవుని ముందు, హన్నా ఎలాగుంది దేవుని ముందు, సమూయేలు ఎలాగున్నాడు దేవుని ముందు, ఎలాంటి తీర్మానాలు చేసుకున్నాడు. స్పీక్ లార్డ్ ఫర్ దై సర్వెంట్ హియరత్. అయిపోలే. దావీదు ఎలాంటి నిర్ణయాలు, సౌలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. సౌలు ఎలాగున్నాడు దేవుని ముందు, దావీదు ఎలాగున్నాడు దేవుని ముందు. ఇట్ ఈస్ ఆల్ దట్ ఇన్నర్ లైఫ్ సమూయేలులో కనపడుతుంది, లేవ్యకాండం లాగా. మీకు అనిపించచ్చు అన్న కొంచెం మీరు ఫోర్స్ ఫిట్ చేస్తున్నారని చెప్పి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మెడిటేట్ ఇట్ అండ్ ఐ థింక్ యుల్ ఫైండ్ ఇట్. దాని తర్వాత ఏమైపోయింది? యెహోషువ అయిపోయింది, జడ్జెస్, రూత్ అయిపోయింది, సమూయేలు అయిపోయింది, రాజుల గ్రంథం. రాజుల గ్రంథం అంతా కూడా దేనిలాగా ఉంది చెప్పండి? అరణ్య యాత్ర లాగానే ఉంది కదా. అది ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము, వాళ్ళు వీళ్ళు, ఆ యుద్ధాలు, ఈ సంగతులు, అన్ని రాజుల గ్రంథం. దాని తర్వాత వస్తుంది ద్వితీయ ఉపదేశము. ఏంటి చెప్పండి ద్వితీయ ఉపదేశము? మీరు గమనిస్తే క్రానికల్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ బుక్. ఎందుకు తెలుసా? క్రానికల్స్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు వస్తారో తెలుసా అండి? చూడండి, మీరు బైబిల్ ఓపెన్ చేసి మొదటి వచనం చదవండి. క్రానికల్ ఎక్కడ స్టార్ట్ అయ్యి చూడండి అమ్మా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 1వ వచనం. సిస్టర్ చదువుతారా తెలుగులో? చదవండి ఎవరు.
యొర్దాను యువతలనున్న అరణ్యంలో అనగా పారాన్కును, తోపేలు, లాబాను, ఎజెరేతు, దీజాహాబు స్థలముల మధ్య కదక మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. బాస్ చాలు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు క్రానిక్లర్? డైరెక్ట్ ఆదాం దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఏంది మళ్ళీ ఆదాం దగ్గరికి వెళ్ళినామంటే ఏమని చెప్తాడు? ద్వితీయ ఉపదేశం అంటాడు, కొత్త ఆరంభం చేస్తున్నాను అంటాడు. నాట అర్థమవుతుందండి. నేను వాక్యం ఎంతో అందమైనటువంటిది కదా. దీన్ని వర్తమానాల కోసం చదవద్దు, వర్తమానాల కోసం చదవద్దు, యేసు ప్రభు కోసం చదువు కదా. దేవుని సంకల్పం ఏముందో చదవడానికి చదువు, అప్పుడు దీన్ని ఎప్పటికైనా చదవడానికి వీలవుతుంది. ఓకే, అలాగా ద్వితీయోపదేశ ఖండము లాగా కొత్త ఉపదేశం మరలా ఆదాం దగ్గర మొదలు. ప్రభా ఏంది మళ్ళీ ఆదాం దగ్గర అన్ని మళ్ళీ వంశవల్లు ఉంటాయి దాంట్లో. ఏంది ప్రభా వంశవల్లు ఉన్నాయి అక్కడ? ఎస్ మళ్ళా ఆరంభిస్తున్నాను అన్నట్టుగా చెప్తున్నాడు. ఇట్స్ ట్రైన్ టు పొజిషన్ ఇస్ ఆర్గ్యుమెంట్ దట్ వే. అలాంటిది ఇంకా అలాగే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు అన్ని ఇంకా వివరించాలంటే కష్టము, కానీ బట్ యు గెట్ ది ఐడియా కదా. ఆ తిరిగి మనం యెహోషువ గ్రంథం దగ్గరకు వద్దాం. యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథము నేను మీకు ఒక పైన అవుట్లైన్ చెప్తాను అండ్ దెన్ విల్ క్లోజ్ ఇట్. యెహోషువ గ్రంథం. ఇప్పుడు యెహోషువ గ్రంథము ఏ పంచఖండం యొక్క భాగంలో ఉంది? రెండో పంచఖండం యొక్క భాగంలో ఉంది. కాబట్టి మెయిన్ టేస్ట్ ఏంటి? మెయిన్ థీమ్ ఏమొస్తుంది? ఎక్సడస్ కదా. ఎందుకంటే రెండోది కాబట్టి, రెండో పంచఖండం కాబట్టి రెండోది వస్తుంది. ఓవరాల్ ద హోల్ హిస్టరీ బుక్స్ గురించి చెప్తున్నాను. యెహోషువ గురించి ఒకదానికి చెప్పట్లే. ఆ హోల్ హిస్టరీ బుక్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో దాని అంతటి మీద దేని స్టాంప్ వస్తుంది? ఎక్సడస్ స్టాంప్ వస్తుంది కదా. అందులో మొదటి గ్రంథం ఏది? యెహోషువ. యెహోషువ మొదటి గ్రంథం కాబట్టి దేని ఫ్లేవర్ వస్తుంది? మళ్ళా ఆ ఎక్సడస్ తో పాటు ఒకటి యాడ్ అవుతుంది. ఏంటి? ఏం యాడ్ అవుతుంది చెప్పండి? ఆదికాండం యాడ్ అవుతుంది కదా. ఆదికాండం దేవుని సంకల్పం, విజయము కదా. ఇలాంటి సంగతులు, ఇలాంటి మాటలు దాంట్లో మనకు కనిపిస్తాయి కనుక అసలు ఏంటి యెహోషువ గ్రంథం? ట్రాన్సిషన్ ఏంటి? ఎప్పుడైనా కూడా వాక్యం మీరు యవనస్తులుగా మీరు వాక్యం నేర్చుకునేటువంటి వాళ్ళగా మీకు రిక్వెస్ట్ చేస్తున్న సంగతి ఏంటంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏది చదవద్దు. కొన్నిసార్లు ఉంటది అట్లా వచనం వస్తుంది, దాన్ని పట్టుకుంటాము, ప్రభా ఈ వాగ్దానం బట్టి స్తోత్రం అంట. కానీ పైన ఏం రాశాడు, కింద ఏం రాశాడు, ఇక్కడే ఎందుకు ఇలా రాశాడు, ఈ పదజాలమే ఎందుకు వాడుతున్నాడు, ఇంతే ఎందుకు మాట్లాడుతున్నాడు, దీనికి మించి ఎందుకు మాట్లాడట్లేదు, అదొకటి ఎందుకు వదిలేశాడు, ఇది ఎందుకు ఇక్కడ యాడ్ చేయలేదు, ఆ రకంగా స్టడీ టు షో దై సెల్ఫ్ అప్రూవ్డ్ అంటు గాడ్. దేవుని వాక్యం అట్లా మనం స్టడీ చేయాలా, అట్లా నేర్చుకోవడానికి. అలాగని చెప్పి మనం అన్నాం ఇంకా అలాగైతే విల్ సిట్ హియర్ టిల్ ఇటర్నిటీ. దట్స్ ఓకే, లెట్స్ సిట్ హియర్ టిల్ ఇటర్నిటీ. వాట్స్ ద ప్రాబ్లం, రైట్? ఇంకేం పని ఉంది వేరేది, రైట్? కనుక దేవుని వాక్యం దివారాత్రం ధ్యానించేవాడు ఏంటంట ధన్యుడు. కనుక మనము యెహోషువ గ్రంథం గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. మనము ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో మనము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే దీనికి ముందు వెళ్ళినటువంటి ద్వితీయోపదేశ కాండానికి ఏంటి కనెక్షన్ కదా. ఏంటి కనెక్షన్? సింపుల్ భాషలో చెప్పాలంటే దేవుడు ఈ భూమిని మనిషికి ఇస్తామంటున్నాడు. ఎవరు ఆ భూమి? ఏంటా భూమి? దేనికి పోలిక ఆ భూమి? యేసుక్రీస్తు ప్రభు ఏకే ఆ భూమి పోలిక కదా. నిజం చూడండి, భూమి ఎంత సహిస్తుంది, ఎంత ఓర్చుకుంటది. మనం ఇంతకు ముందు కూడా అన్నాము, ఆ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు అంటారు, 5 ఎలిమెంట్స్, అవన్నిటికి కూడా ఎవరి క్యారెక్టర్ ఉంటుంది చెప్పండి? యేసు ప్రభు క్యారెక్టరే. నీళ్లు ఉన్నాయి కదా, దాహం తీరుస్తుంది. అసలు నీళ్ళని చూస్తేనే ఫ్రెష్నెస్ వస్తుంది, చూస్తేనే చాలు. ప్రవక్తల గ్రంథాల్లో ఒక మాట ఉంది, అట్ ద సెంట్ ఆఫ్ వాటర్ అని ఉంది. అట్ ద సెంట్ ఆఫ్ వాటర్ అంట, నీళ్ళ యొక్క, మరి అది తెలుగులో ఎట్లుందో, ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్. లుక్ ఎట్ లేటర్, సెంట్ ఆఫ్ వాటర్. నీళ్లు తాగడం పక్కన పెట్టి కనిపిస్తే మనసు ఏమవుతుంది? మనసు ఇట్లా తప్పరిల్లుతుంది. అంటే ఒక టైపు గుటక వేయగలుగుతాము దాన్ని చూసి. అలాంటిది నీళ్లు. పొద్దునే ట్యాబ్లెట్లు ఓపెన్ చేయండి,
చక్కటి నిర్మలమైనటువంటి ట్రాన్స్పరెంట్ పదార్థం ఒకటి దాంట్లోంచి బయటకు వస్తది. ఎలా అని చెప్పి ఇట్లా వాడేసుకొని పక్కన పడేస్తాం. యోహాను సువార్త 1 అధ్యాయం రాస్తాడు. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన్ని ఎరగలేదంట. హి వాజ్ ఇన్ ద వరల్డ్ వాజ్ మేడ్ బై హిమ్ అండ్ ద వరల్డ్ న్యూ హిమ్ నాట్ అని చెప్పి. ఏంటి ఆ మాటకు అర్థము? హి వాజ్ ఇన్ ద వరల్డ్ అంటే యూదుల దగ్గరకు వచ్చాడు అనుకుంటున్నారా? అది కింద రాసింది. తన స్వకీయుల యొద్దకు వచ్చెను అని చెప్పి కింద రాసింది. అది తన స్వకీయుల దగ్గరకు వచ్చేది. కానీ దానికంటే ముందేం రాసినాడు? హి వాజ్ ఇన్ ద వరల్డ్ అంటున్నాడు. ఆయన లోకంలో ఉన్నాడు అంటున్నాడు. ఆయన లోకం ఆయన ఎరగలేదు. బయట కనిపించేటువంటి ఆ చక్కటి ప్రపంచం అదంతా ఎవరు అది? ఎవరికి అది? అంతా యేసు ప్రభువే. అంతా యేసు ప్రభువే. ఎవ్రీథింగ్ ఈజ్ క్రైస్ట్. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు అంటున్నటువంటి మాట, తీసుకొస్తున్నటువంటి ఆలోచన ఏంటంట, అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ఈ యొక్క అన్నిట్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ భూమిని మనిషికి దేవుడు ఇద్దామని చెప్పి దేవుడు తలంచాడు కదా. అది దాంట్లో నుంచి మనిషి ఏమైపోయినాడు? దాంట్లో నుంచి మనిషి తోసివేయబడ్డాడు. దాంట్లో నుంచి మనిషి తీసివేయబడ్డాడు. తీసివేయబడిన తర్వాత ఏం జరిగింది? నిర్గమాకాండం వచ్చింది. అందులో ఏం కనపడుతుంది? దేవుడు విమోచిస్తున్నాడు. క్రయం చెల్లించి విమోచించి తిరిగి తన దగ్గరకు తీసుకొని సొంతం చేసి కదా, వారి మధ్యన నివసించడానికి అని చెప్పి ఏం తీసుకొని వచ్చాడు చెప్పండి? మందసం పైన కరుణాపీఠం తీసుకొని వచ్చాడు. అక్కడ ఆయన వారితో కలుసుకుంటున్నాడంట కదా. ఈ సంగతులు చేస్తా ఉన్నాడు. కానీ ఈయనతో ఎట్లా సహవాసం చేయాలా అని అది ఎక్కడ చెప్పాడు? అది లేవ్యాకాండంలో చెప్పాడు కదా. విమోచన ఏమో, సంకల్పం ఏమో ఆది కాండము, విమోచన ఏమో నిర్గమాకాండము, దేవునితో సహవాసం ఏమో లేవ్యాకాండము. ఈ లోకములు మరి ఎట్లా చేయాలా? లోకంలో యాత్రలు ఎట్లా చేస్తాం? లోకం చుట్టేమో మరణమే ఉంది కదా. ఎక్కడ పడితే అక్కడ చావు కనపడుతుంది కదా. ఎలాగా అని చెప్పి అక్కడ ఏముంది? సంఖ్యాకాండం ఉంది అక్కడ కదా. లోకం యాత్ర, సంఖ్యాకాండం, యుద్ధము, అవన్నీ కూడా అక్కడ కనపడతాయి. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశాడు? సంఖ్యాకాండంలో అరణ్యంలో మొదటి సంగతులు రాలిపోయిన తర్వాత, మొదటి తరం రాలిపోయిన తర్వాత, మన మొదటి అలవాట్లు, మొదటి సంగతులు, మొదటి ఆవేశాలు, మొదటి ఉద్రేకాలు అన్ని కూడా రాలిపోయిన తర్వాత అప్పుడు పిల్లలు అనేటువంటి దశలోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తాడు. ఏమిస్తున్నాడు? ద్వితీయ ఉపదేశము. ఆ ద్వితీయ ఉపదేశంలో పెద్ద భాగం ఏంటి తెలుసా అండి? వాళ్ళకి మరలా భూమిని గురించి చెప్తాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అంట. ఆకాశ వర్ష జలములు నీటిని తాగేటువంటి దేశం అంట కదా. మనోహరమైనటువంటి దేశము, బ్యూలా దేశం అని మనం ఎన్నో చదివాము కదా. ఆ దేశం గురించి వాళ్ళకి మరలా ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళకి చూపిస్తాడు. జాగ్రత్తగా చూడు దేశం అని చెప్పి. మీరు గమనిస్తే ఏం జరుగుతుంది విశ్వాస జీవితంలో? విమోచించబడినప్పుడు వాళ్ళకి ఏం కనిపించాడు? యేసుప్రభు కనిపించాడు కదా. యేసుప్రభు మీదికి ధ్యాస తీసుకొని వెళ్ళాడు. గొర్రెపిల్ల దగ్గరికి ధ్యాస తీసుకొని వెళ్ళాడు. గొర్రెపిల్లని తీసుకొని రా, దశమి నాడు తీసుకొని రా, 14వ దినమున సాయంత్రం దాన్ని వధించి అని చెప్పి 4 రోజులు ఆ ఫోకస్ అంతా దేని మీద పెట్టాలా? ఆ గొర్రెపిల్ల మీద పెట్టాలా? అంటే రక్షణలోనికి వచ్చేటప్పుడు ఎవరు ఫోకస్? యేసు ప్రభు. సరే, రక్షించబడిన తర్వాత ఇప్పుడు దేవునితో సహవాసం ఎలాగా అంటే ఎవరు ఫోకస్? మళ్ళా యేసు ప్రభు. మళ్ళా బలుల రీతిలో మళ్ళీ ఆయనే కనపడతాడు కదా. సరే, ఇప్పుడు అరణ్య యాత్రలు ఎట్లా ప్రభా మమ్మల్ని ఎట్లా ఓర్చుకుంటాం? మేమేంత భయంకరంత ఘోరంగా ఉన్నామంటే ఏం చేస్తాడు? మరలా యేసు ప్రభు రూపకమైనటువంటి కొన్ని సంగతులు కనపడతాయి. ఇత్తడి సర్పం కనపడుతుంది. మరలా ఆ ధూపం వేసేటువంటి ఆ పాత్ర కనపడుతుంది. ఆ యొక్క ఎర్ర పేయ బలి కనపడుతుంది కదా. ఆ భస్మం కనపడుతుంది. చిగురించినటువంటి అహరోను కర్ర కనపడుతుంది. ఇవన్నీ కూడా ఆయనే. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలోనికి వచ్చిన తర్వాత ఏముంది? మరలా ఇప్పుడు వీళ్ళని పురుకొల్పుతున్నాడు. రే, అయిపోయింది, పాత సంగతులు వెళ్ళిపోయినాయి కదా, పాత విషయాలు వెళ్ళిపోయినాయి కదా, ఇదిగో ఇప్పుడు ముందుకెళ్ళాలి, యోర్దాను దాటితే ఇదంతా ఉంది అని చెప్పి ఏం చూపిస్తున్నాడు వాళ్ళకు? విశాలమైనటువంటి భూమిని చూపిస్తున్నాడు. మంచి దేశం పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము అని చెప్తాడు కదా. ఇలాంటి దేశము అని చెప్తూ ఆ దేశమంతటి గురించి ఎక్కడుంది వివరణ అంటే ద్వితీయోపదేశ కాండంలో ఉంది. ఈ దేశమంతా వివరించి వారి మనసంతటిని కూడా లాగి యేసు ప్రభు వైపుకి లాగి ఇప్పుడు యెహోషువ గ్రంథంకి వచ్చేసరికి దీంట్లో ఎట్లా ప్రవేశించాలా చూపిస్తున్నాడు కదా. మనం అన్ని కలిపి అంతా కిచిడి కొట్టేసి అంతా ఒకటేలే, అది అక్కడ చదివిన కూడా ఒకటే, ఇది చదివిన అట్లా లేదు దేవుని వాక్యం.
అలాగని చెప్పి పూర్తి భిన్నంగా ఏదో మనం ఏదో పండితులం లాగా అట్లా ఇట్లా ఆ కొలతలు ఈ లెక్కలు అవి ఇవి అలా కూడా లేదు. ఇట్ ఈస్ సమ్‌వేర్ ఇన్ బిట్వీన్. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఈస్ అ గోల్డెన్ మీన్. గోల్డెన్ మీన్. మీన్ అంటే తెలుసా అండి? స్టాటిస్టిక్స్‌లో ఉంటది కదా! ఏమంటారు? ఆ! మీన్, మీడియన్, మోడ్, ఆ! స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ ఉంటాయి. కదా! అలాగే మీన్ అనేటువంటిది ఉంటది. ఒకటి కరెక్ట్ మీన్ అన్నమాట. మధ్యలో ఉంటది. ఇట్స్ అ గోల్డెన్ మీన్. ఇట్స్ అ స్వీట్ స్పాట్ అంటారు కదా! ఇట్స్ అ స్వీట్ స్పాట్. ఎగ్జాక్ట్‌లీ రైట్ ఇన్ ద మిడిల్. వేర్ యూ ఆర్ నీదర్ ఎ మిస్టిక్ నార్ యూ ఆర్ a rationalist. You're somewhere right in the middle. It's a combination of everything. మనం ఏదో ఒకటి పట్టుకుంటాం. దాని కింద ఇట్లా ఏలాడతాం అంతే. నాకు ఇదే కావాలి. నాకు ఇట్లనే కావాలి యేసుప్రభు అంటాం. నువ్వు ఇటువైపు ఉంటే యేసుప్రభు నిన్ను ఇటువైపు లాగుతాడు. నువ్వు ఇటువైపు ఉంటే యేసుప్రభు నిన్ను ఇటువైపు లాగుతాడు. అటు చేసి ఇటు చేసి కరెక్ట్‌గా హి విల్ బ్రింగ్ యూ టు ద సెంటర్ ఆఫ్ హూ హి ఈస్. అండ్ హి ఈస్ అ పర్ఫెక్ట్ స్ఫియర్ కదా! ఈస్ అ పర్ఫెక్ట్ వన్. కనుక ఇప్పుడు ఈ యొక్క భూమిని చూపించాడు ద్వితీయోపదేశ కాండంలో. భూమిని చూపించిన తర్వాత ఇప్పుడు ఆ భూమిలో ఎట్లా ప్రవేశించాలా అనేటువంటిది యెహోషువ గ్రంథంలో చెప్తా ఉన్నాడు. సరే, యెహోషువ గ్రంథం యొక్క అవుట్‌లైన్ ఏంటో కొన్ని విషయాలు చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం నుంచి తీసుకొని 5వ అధ్యాయం వరకు ద ప్రిపరేషన్ ఫర్ ద ల్యాండ్. ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టున్నాను. నేను ఏదైనా వేరేగా చెప్పింటే కూడా మీకు ఎవరికైనా అవుట్‌లైన్ రాసుకున్నది ఉందా? యెహోషువ గ్రంథం నేను చెప్పింది. చెప్పండి. మ్యూట్ తీసి చెప్పండి. తల ఇట్లా ఊపినారు. చెప్పండి. ఎందుకంటే నేను ఐ డోంట్ రైట్ నోట్స్. సో, సమ్ ఆఫ్ దిస్ ఇస్ జస్ట్ వెరీ ఆర్గానిక్. సరే. మొదటి 5 అధ్యాయాలు ఏందంటే ద ప్రిపరేషన్ ఫర్ ద ల్యాండ్. ఈ భూమిలోనికి ప్రవేశించాలంటే ఎలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలనేటువంటిది ఈ మొదటి 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. 6-12 అధ్యాయాల లోపల మనకు చూపించబడుతున్న సంగతులేంటంటే, ఈ భూమిని ఎట్లా వశపరుచుకోవాలా? వశపరుచుకోవడం అనేటువంటిది ఇట్స్ నాట్ ద రైట్ వర్డ్. ఐ థింక్ పొసెస్. దీన్ని ఎట్లా స్వాధీనపరుచుకోవాలా? దీంట్లో నిజంగా దీన్ని ఎట్లా పొసెస్ చేసుకోవాలా? కదా! ప్రిపరేషన్, పొసెషన్ కదా! ప్రిపేర్ ఎట్లా అవ్వాలా? అసలు ముందుకెళ్ళడానికి. దాని తర్వాత దీన్ని ఎట్లా మనము ఈ భూమి అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే. ఈ జీవితమే. కొన్నిసార్లు దీన్ని ఎట్లా ఇంకో మాట చెప్పాలి మీకు. ఈ భూమి వట్టి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఒక వ్యక్తి. ప్రాబ్లమ్ ఏంటంటే మన బ్రెయిన్ అంతా కూడా వైరింగ్ ఎక్కడైంది? ఇక్కడైంది. భూమి మీద అయింది వైరింగ్. అంటే మనం ఆలోచించేది కూడా వ్యక్తి అంటేనే మనకు ఇట్లా ఒక 3 డైమెన్షనల్‌లో కనిపించే ఒక మనిషి కనపడతాడు. బట్ వ్యక్తి అంటే అర్థం ఏంటంటే ఈస్ ఎ వెరీ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్. ఈస్ ఎ వెరీ స్పెసిఫిక్ వన్ అని అర్థము. ఇన్ ద బ్రాడెస్ట్ సెన్స్. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తే. అలాగని చెప్పి 3 కోణాల్లో 3 డైమెన్షనల్‌గా పరిమితమైనటువంటి ఒక వ్యక్తా? హుహు. వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ఈ విశ్వమంతటిని నింపువాడు కదా! ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చివరి మాట ఏమనుంటదంటే, సమస్తమును నింపుచున్న వాని యొక్క సంపూర్ణత. సమస్తము నింపుచున్నవాడు. ద వన్ హూ ఫిల్స్ ఆల్ థింగ్స్ అంట. యేసు ప్రభు అన్నిటిని నింపుతున్నాడు. అంత విశాలమైనటువంటి వాడు. కనుక ఇది యేసు ప్రభువా ఈ భూమి? ఇది మన జీవితమా? మీరు చెప్పాలిప్పుడు. ఇది యేసు ప్రభువా? ఇది మన జీవితమా? ఎందుకంటే ఇన్ అదర్ డైమెన్షన్ మనకి ఎట్లా ఈ మనం సండే స్కూల్‌లో గాని, లేదంటే యూత్ మీటింగ్స్‌లో గాని ఇవన్నీ ఎట్లా చదివాము? నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకిస్తాను అంటే సౌండ్స్ లైక్ ఇట్స్ యువర్ లైఫ్ రైట్ దట్ యూ ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. యూ ఆర్ మార్చింగ్ విక్టోరియస్. మీరు నాకు చెప్పాలా? ఇది యేసు ప్రభువా? ఇది మన జీవితమా? ఈ భూమి? హ్మ్. యేసు ప్రభువు. యేసుప్రభు ఎక్కడుంటాడు చెప్పాలా పోనీ? యేసుప్రభు ఎక్కడుంటాడు? యేసుప్రభు ఎక్కడున్నాడు? యేసుప్రభు ఎక్కడ ఉండిండొచ్చు? మీరు ఒక నిమిషం ఆలోచించండి. ఇప్పుడు ఆదాము అవ్వలే మంచి చెడు యొక్క తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలం తినకుండా దానికి బదులుగా నిత్య జీవం అనేటువంటి ఆ ఫలము తెచ్చేటువంటి జీవవృక్ష ఫలము తినింటే దేవుడు ఎక్కడుండేవాడు? వాళ్ళల్లో ఉండేవాడు. థింక్ అబౌట్ దట్ హైపోథెటికల్ సినారియో. ఆ పరిస్థితిని ఊహించండి. వారు జీవవృక్ష ఫలంలో పండు తిన్నారు. ఓకే. ఇప్పుడు జీవం అనేటువంటిది ఎక్కడుంది?
ఆ దేవుడు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? వాళ్ళలోనే ఉన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఇప్పుడు అనాలనుకోండి, దేవుడు ఎక్కడున్నాడు అంటే ఏం చెప్పాలి వాళ్ళు? ఇక్కడున్నాడు, లోపలున్నాడు అనాల. నీ జీవం ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడే ఉందని చెప్తారు. మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? లైఫ్ ఇన్ క్రైస్ట్. దిస్ ఈస్ నాట్ జస్ట్ క్రైస్ట్ యాజ్ సెపరేట్ ఫ్రమ్ అస్. ఏదో ఆబ్జెక్టివ్ గానే కాదు, దిస్ ఈస్ ఆల్సో సబ్జెక్టివ్. అంటే అంతటి దూరంలో ఏదో యేసు ప్రభు అనేటువంటి ఒక లిస్ట్ ఉంది, దాన్ని నాకు దొరికేసింది. ఇట్ ఈస్ ఇన్ దట్ ఇట్ ఈస్ ఇన్ అ సర్టన్ వే యువర్ హోల్ లైఫ్ విచ్ హెస్ కమ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో ఈ జీవితాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటున్నట్టు. మాట అర్థమవుతుందండి? నీ నా జీవితమును మనల్ని ఎన్నో సంగతులు ఏలుతున్నాయి, అవునా కదా? మిమ్మల్ని ఏలా తెలియదు కానీ నన్ను చాలా సంగతులు వెళ్ళాయి, రైట్? యూ గాట్ స్ట్రాంగ్ హోల్డ్స్ కదా. అలాంటి కొన్ని ఉంటాయి స్ట్రాంగ్ హోల్డ్ అంటే కొన్ని స్పిరిచువల్ వార్ఫేర్ టర్మినాలజీ అన్నీ కదా, మనం వింటేనే మనకు ఇట్లా కరెక్ట్ అనిపిస్తుంది. బట్ ద పాయింట్ ఈస్, కొన్నిసార్లు ఐల్ టెల్ యూ సంథింగ్ వెరీ సటిల్ బికాస్ యూ గైస్ ఆర్ యంగ్, యూ మస్ట్ థింక్ అబౌట్ ఇట్. చాలా సార్లు ఇది నేను అని మనం ఏదైతే అనుకుంటామో అది మనము కాదు. అది ఎవరు? అది దయ్యము. అది పాత సంగతులు, పాత అలవాట్లు, పాత మాటలు కదా. మీరు ఎవరి ఇచ్చలు నెరవేరుస్తున్నా అన్నాడు యేసు ప్రభు? మీ అపవాది అగు మీ తండ్రి కదా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము చదవండి. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి చాలు. ఎవరు దురాశలు ఉన్నాయంట? ఎవరు దురాశలు ఉన్నాయంట? అపవాది దురాశలు. చాలా సార్లు మనం అనుకుంటే ఇది నా పర్సనాలిటీ, నాకు ఇది నచ్చదు, నాకు ఇది నచ్చది, నా ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఇలాగా, నేను ఆలోచించే విధానం ఇంతే, ఇది నేనే. ఐ టెల్ యూ దెర్ ఇస్ అ సటిల్ థింగ్. ఇది మీరు అర్థం చేసుకోవాలా, ఇది చాలా అర్థం చేసుకోవాలా. యెహోషువ గ్రంథానికి ఆధారమే అది. మీకు అనిపించచ్చు, అన్న ఇంతవరకు మాకు బైబిల్లో మీరు యేసు ప్రభు అని చెప్పి ఇప్పుడు సడన్ గా యెహోషువ గ్రంథంకి వచ్చేసరికి ఇది మీ జీవితం అంటున్నారు ఏంటి అని చెప్పి. బికాస్ దట్స్ ద హోల్ పాయింట్. జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ అ ఫిలాసఫీ. యేసుక్రీస్తు ప్రభు ఒక తత్వజ్ఞానం కాదు. ఏదో అంతటి దూరంలో ఇక్కడ కూడా ఆయన ఉన్నాడు, అక్కడ కూడా ఆయన ఉన్నాడు, ఇట్లా కూడా ఆయన, అంత కూడా ఆయన అని చెప్పేసి ఏదో జస్ట్ ఆయన ఒక దానిలాగా దాన్ని పరిమితి చేయడం కాదు. ఏంటి యేసుక్రీస్తు ప్రభు? ఆయన మన జీవంలో ఉండగోరుతున్నాడు. హీ ఈస్ ట్రైంగ్ టు టేక్ పొజెషన్ ఆఫ్ అవర్ లైఫ్, ఆర్ టేకింగ్ పొజెషన్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ క్రైస్ట్. దేవుని ఉద్దేశంలో మన జీవితం ఎలాగుండాలా, భూమి ఎలాగుండాలా, ఆ రకంగా ఉండడానికి దేవుడు కోరుతున్నాడు కదా. చాలా సార్లు ఏమవుతుందంటే, ఇంకొక మాట చెప్తాను చూడండి, యాజ్ యు ఆర్ కమింగ్ అండర్ ద హెడ్షిప్ ఆఫ్ క్రైస్ట్ ఏం జరుగుతుంది తెలుసా? యు ఆర్ బిగినింగ్ టు పొజెస్ ద ల్యాండ్. ఏంటి యు ఆర్ బిగినింగ్ టు పొజెస్ ద ల్యాండ్? యు ఆర్ బిగినింగ్ టు ట్రాన్స్ఫార్మ్. మీ జీవితం అనేటువంటిది ట్రాన్స్ఫార్మ్ అవడం మొదలవుతుంది. అవడం మొదలవుతుంది. మెల్లిమెల్లిగా ఒక్కొక్క శత్రువులను మీరు జయించడం మొదలు పెడతారు. కోపం అనేటువంటి శత్రు, అపవిత్రత అనేటువంటి శత్రు, అసూయ అనేటువంటి శత్రు, ఓపిక లేకపోవడం అనేటువంటి శత్రు, మెల్లిగా ఒక్కొక్క శత్రువుని మీరు ఓడించుకుంటూ వస్తారు. మీరు నిజంగా చెప్పండి, అది శత్రువునా లేకపోతే అది మీ పర్సనాలిటీయా? అది శత్రువు. వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ దట్ యూ మస్ట్ డూ. మీరు ఎప్పుడన్నా చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడారా? హైడ్ అండ్ సీక్ ఆట రూల్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను ఐ డోంట్ నో ద తెలుగు టర్మినాలజీ, కానీ చిన్నప్పుడు యూపీలో ఆడేటప్పుడు ఏంటంటే నేను దొంగ అంటారు అనమాట. అంటే పట్టుకుంటారు. నేను ఐ హ్యావ్ టు చేస్ పీపుల్. అందరు వెళ్ళి దాక్కుంటారు. రూల్ ఏంటంటే అందరు వెళ్ళి దాక్కున్నారు. నాకు డేవిడ్ కనిపించాడు అనుకో, మీరేమంటారో తెలియదు దాన్ని, మరి తెలుగు లేదు, హిందీ లేదా, ఐ స్పైస్ ఏదో అనేవాళ్ళు అనమాట. డేవిడ్ ఐ స్పైస్ అన్నాం అనుకో, బేసిక్లీ డేవిడ్ కెనాట్ హైడ్ ఎనీమోర్. వన్స్ హీ సీన్, హీ హాస్ టు జస్ట్ కమ్ అప్. డేవిడ్ ఇట్లా దాక్కుని ఉన్నాడు, డేవిడ్ ఐ స్పైస్ అనేసరికి డేవిడ్ ఇట్లా బయటికి రావాలంతే. హీ హాస్ టు జస్ట్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. హీ కెనాట్ హైడ్ ఎనీమోర్. దట్ ఇస్ ద రూల్, రైట్?
వినిపిస్తూ కూడా అరే ఈడు నన్ను చూసేశాడు ఇంకా అని వినిపిస్తూ కూడా ఇంకా దాక్కోవడానికి వీలు లేదు. అర్థమవుతుందా? A lot of times the way to deal with your personality, the way to deal with these desires of devil your father, కదా, అపవాది యొక్క తండ్రి, ఆ తండ్రి, ఆ పాత తండ్రి యొక్క ఆ గుణాలు, ఆ యొక్క ఇచ్ఛలు మనం చేస్తూనే ఉంటాం. మనం అనుకోవచ్చు, అన్న అట్లెట్లా అవుతుందన్నా, మనం రక్షించబడ్డాం కదా. నేనేదో దయ్యం పట్టేసిందని చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ మన సైకాలజీలోనే, మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్ లోనే there are these strongholds, there are these things that are there in our whole mind. వీటిని ట్యాకిల్ చేయడానికని చెప్పి ఏం చేస్తున్నాడు, దీని అంతటిని కూడా మనం వీల్ బిగిన్ టు పొజెస్. ఏం జరుగుతుంది? సో ఆన్ వన్ సైడ్ వీఆర్ కమింగ్ అండర్ ది హెడ్షిప్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శిరస్సుత్వం, అధికారము, ప్రభుత్వం కిందకి వస్తా ఉన్నాము. అది చేసే కొద్ది ఏమైతుంది, దేవుడు మనకి అలోకేట్ చేసినటువంటిది, మనకు ఈ భూమిని దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో, మనకు ఏదైతే మనకు వారసత్వంగా రాసి ఇచ్చాడో, దానంతటిని కూడా మనము స్వాధీనపరచుకుంటున్నట్టు. ఎండ్ ఆఫ్ ది డే ఏం జరుగుతుంది? ఇట్ విల్ బికమ్ ఎ ల్యాండ్ అండర్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రాజ్యము వచ్చినటువంటి ఒక భూమిగా మారుతుంది. అదే కదా ప్రార్థన, మే దై కింగ్డమ్ కమ్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. దేవుని ప్రభుత్వం వచ్చినటువంటి ఒక భూమి కింద మారుతాం మనం. అయితే దీంట్లో జరిగినటువంటి అనేకమైన సంగతులు ఉన్నాయి కదా. అదే యెహోషువ గ్రంథం అంతా కూడా. అయితే మొదటి 5 అధ్యాయాలు ఏమని చెప్పండి? ప్రిపరేషన్ ఫర్ ద ల్యాండ్. 6 నుంచి తీసుకొని 12 వరకు ఏమని చెప్పండి? పొజెసింగ్ ద ల్యాండ్ కదా, పొజెసింగ్ ద ల్యాండ్. ఆ తర్వాత 13 నుంచి తీసుకొని, ఇక్కడ 13 నుంచి తీసుకొని ఇక్కడ వరకు 22 వరకు, 13 నుంచి 22 వరకు ఇక్కడ ఏముంది? ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ ది పొజెసింగ్ ఆఫ్ ద ల్యాండ్ కదా. ప్రిపరేషన్ ఫర్ ద ల్యాండ్, సెకండ్ దానికి ఒక పాయింట్ పెట్టుకుందాం, కాంకరింగ్ ద ల్యాండ్ ఆర్ ఎంటరింగ్ ద ల్యాండ్. ఐ థింక్ ఎంటరింగ్ ఇస్ బెటర్. ఎంటరింగ్ ద ల్యాండ్, ప్రిపరేషన్ ఫర్ ద ల్యాండ్, ఎంటరింగ్ ఇన్ టు ద ల్యాండ్. దాని తర్వాత 13 నుంచి 22 వరకు ఏంటి? పొజెసింగ్ ఇన్ ద ల్యాండ్ కదా. దాని తర్వాత 23, 24 ఏమని చెప్పండి? అవి 2 ఫేర్వెల్ మెసేజ్లు, అవి యెహోషువవి. ఏంటి చెప్పండి? అబైడింగ్ ఇన్ ద ల్యాండ్. ఈ భూములు ఎట్లా కొనసాగాల? వచ్చేసావు కానీ ఎట్లా కొనసాగుతావు కదా. ఇది యెహోషువ గ్రంథం యొక్క సారం. ఇంకో చాలా ఉండిండొచ్చు కూడా, కనీసం మనం ఇంత పట్టుకుందాం కనుక. ఈ 5 భాగాలు ఉన్నాయి, 5 భాగాలు. జస్ట్ మీ యాపిటైట్ టైం చూడండి. టైమ్ హెస్ బికమ్ 1 hour. ఐ థింక్ వీ షుడ్ బి గుడ్. లెట్ మీ సీ ఎంత టైం. అలా మీకు పొద్దున ఆరాధన కూడా ఉంటది 10:30. ఐ థింక్ వీ షుడ్ క్లోజ్ ఇట్ హియర్. ఓకే. అయితే విషయం ఏంటి? ఎలాగా ఈ భూమిని మనం స్వాధీనపరచుకుంటాం కదా. మీకు ఇన్ ద క్లోజింగ్ మీకు ఒకటే మాట చెప్తాను. ఏంటంటే, ఈ భూమిని, నీ జీవితాన్ని తిరిగి నువ్వు చక్కపరచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభులో 100% గ్యారంటీ ఉంది. అవకాశం కాదు, గ్యారంటీ అనేటువంటిది ఉంది. మొదట రక్షించబడినప్పుడు ప్రయాణం ఆరంభం ఒకటే అయింది. కాబట్టి ఇప్పటి వరకు నీ క్రైస్తవ జీవితంలో ఎంత నష్టం, ఎంత ఓటమి, ఎంత పరిస్థితులు ఎలాంటివి ఉన్నా కూడా, గింతేనేమో, ఇలాగే ఉంటుందేమో క్రైస్తవ జీవితం, దీనికంటే మించి బహుశా అంటే కొంత వాక్యం నేర్చుకుంటామేమో, కొన్ని పాటలు నేర్చుకుంటామేమో, కొంత సువార్త చేస్తామేమో అనుకోవచ్చు నువ్వు. అట్లా లేదు, అది అబద్ధం. బయటికి వచ్చినటువంటి ఊహించేంత, ఆలోచించలేనటువంటివి కదా, పాలు తేనెలు ప్రవహించేటువంటి అద్భుతమైనటువంటి దేశం అనేటువంటిది ఒకటి ఉంది. యువర్ లైఫ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ యాక్సెసిబుల్. అది జరుగుతుంది, జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యూ, ఇట్ డిపెండ్స్ ఆన్ హిమ్. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము, కాబట్టి ఇట్స్ 100% పాసిబుల్ కదా. అయితే ఈ భూమి అనగా నా జీవితం యేసు ప్రభు లోనికి వచ్చినటువంటి దేవుని సంకల్పంలో నా జీవితం ఎలా ఉండాలో అలాంటి పరిస్థితుల్లోనికి రావడానికి there is a preparation. Verse chapter 1 to 5. Then there is an actual entering between 6 to 13 chapters. Chapter number 6 to 12, 13 to 22, possessing the land. వచ్చేసాం దానిలోనికి. ఇప్పుడు దాన్ని ఇది నా సొంతము అని చెప్పి దాన్ని చేసుకోవడము. ఇది దాని తర్వాత హౌ డు యూ అబైడ్ ఇన్ ద ల్యాండ్, ద ఫేర్వెల్ మెసేజ్ ఆఫ్ జాషువా. ఈ సంగతిలోనే ప్రభు కొన్ని మాటలని దీవించును గాక. మీరు ఒకరిద్దరు ప్రార్థన చేస్తారా చిన్నగా?
చాలా షార్ట్ ప్రేయర్‌లు ఒక ఇద్దరు, ముగ్గురు ఎవరైనా చేయండి. దాని తర్వాత నేను క్లోజింగ్ ప్రేయర్ చేస్తాను. ఆమేన్. ఆమేన్. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మరోసారి నీ ఎదుట సాగిలపడతా ఉన్నాము. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవైనందుకు స్తోత్రములు. ప్రభా, మరి ఈ సమయం కూడా మీరు మాకు అనుగ్రహించి మానవ బలహీనతలో విత్తబడిన వాక్యాన్ని మీరు అనుమతించారు ప్రభా. దయచేసి నీరు గట్టి ఫలింపజేయండి. ప్రభా, నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి స్తోత్రములు. ఇంతటి విశాలమైనటువంటి, అనంతమైనటువంటి యేసు ప్రభువుని బట్టి స్తోత్రములు. ప్రభా, ఆయన్ని మేము గ్రహించలేక, అర్థం చేసుకోలేక, ఆయనకు లోబడక, ఆయనకు సేవ చేయక,
దగ్గర మేమెంతో నష్టం తెచ్చుకున్నాం మా జీవితంలో ఒప్పుకుంటున్నాం. దయచేసి మీరే కనికరించండి. మమ్మల్ని బాగు చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రత్యేకముగా యెహోషువ గ్రంథములో కొన్ని సంగతులను మీరు మాకు మరి ప్రభా కొన్ని విషయాలు మా ముందుకు తీసుకుంటూ వస్తూ వచ్చారు. అందుని బట్టి స్తోత్రం. పాత సంగతులు కొన్ని కూడా తిరిగి రివైజ్ చేసుకోవడానికి కూడా అనుమతించారు. అందుని బట్టి స్తోత్రములు. మెట్టుకి మరి మా జీవితంలో ఇంతవరకు యాత్ర జీవితంలో దాటి వచ్చాము. ద్వితీయోపదేశ కాండం వంటి అనుభవం గుండా కూడా అనేకులం వచ్చాము. ఇంకా రాలేని వారిని కూడా తీసుకొని రండి. పాత సంగతులు మొదటి తరము, మొదటి విషయాలన్నీ కూడా గతించిపోయి మా శక్తి యొక్క అంతం యొద్దకు వచ్చినప్పుడు, తిరిగి మా యొక్క జ్ఞానం యొక్క అంతం దగ్గరకు వచ్చినప్పుడు, చిన్నపిల్లల వంటి రెండో తరముగా మేము వచ్చినప్పుడు, తిరిగి మీరు రెండోసారి ప్రేమతో మాకు ఉపదేశం చేసే దేవుడానికి స్తోత్రములు. ఆ ఉపదేశంలో ఆ దేశాన్ని మాకు వివరించే దేవుడు అందుకు స్తోత్రం. దాంట్లో పాలు తేనెలు ప్రవహిస్తున్నాయని, అది ఆకాశ వర్ష జలములు త్రాగుతున్నదని, అందులో మరి ఊటలు ఉన్నాయని, అందులో ప్రవాహ జలములు ఉన్నాయని, లోయల్లో కొండల్లో నుండి నీళ్లు పారుతున్నాయని, అద్భుతమైనటువంటి సంగతులు ఆ ద్వితీయోపదేశ కాండం వంటిగా విధంగా మాతో మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు యెహోషువ గ్రంథములాగా అందులో మేము నిజంగా ప్రవేశించడం మాకు నేర్పించండి. ఇది యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి భూమి.